గోదావరి జిల్లా ఆకువీడు మండలం పెద్దపేటలో ఉద్రిక్తత నెలకొంది. శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. శిథిలావస్థకు చేరిన ఆలయం స్థానంలో నూతన గుడిని కట్టిస్తామని రఘురామ ఇటీవల ప్రకటించారు. అయితే ఆ ప్రాంతంలో గుడి నిర్మించవద్దని, గొంతనమ్మ ఆలయం కట్టాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు శ్రీరామనవమి వేళ పూజలో కూర్చున్న రఘురామను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో గుడి లోపలికి వెళ్లి పూజలు చేసిన తర్వాత రఘురామ వెళ్లిపోయారు. అనంతరం రామాలయం కట్టాలంటున్న వారు వ్యతిరేకిస్తున్న దళిత వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకుని దాడులు చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా రాముని ఆలయాల దర్శనంలో భాగంగా పురాతనమైన ఆకువీడు పెద్దపేటలో 100 సంవత్సరాలు పైబడి ఉన్న రామాలయం శిథిలావస్థలోకి వెళ్ళిపోయినప్పటికీ కొంచెం క్లీన్ చేసి రాబోయే రోజుల్లో చక్కటి దేవాలయం, రాతి దేవాలయం పునర్నిర్మించాలనే ఆలోచన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ప్రతి రామనవమికి శిథిలమైనప్పటికీ కూడా అక్కడ రామనవమి రోజు అక్కడున్న ప్రజలు పానకం, వడపప్పు పంచటం, పూజలు చేయటం శిథిలమైనప్పటికీ కూడా ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా మరి నేను ఈరోజు ఆ దేవాలయానికి కూడా వెళ్ళటం జరిగింది. ముందే వారికి తెలుసుకొని బయట నుంచి కూడా కొన్ని శక్తులు అక్కడికి వచ్చి కత్తులు, చాకులు, మేకులు, ఇదొక చెక్కలకి మేకులతోటి రెడీగా ఉండి అటాక్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా రెడీ చేసుకుని, మహిళలు కూడా బొట్టు లేకుండా మహిళలు అక్కడ ఉన్నారు. అంత రెడీగా వాళ్ళని మోటివేట్ చేసి బయట వాళ్ళు కూడా వచ్చి, లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. నేను దేవాలయంలోకి వెళ్ళి రాముల వారికి దండ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మహిళలు, పొట్టులేని మహిళలే, దండ వేయడానికి వీలు లేదు, రాముడికి దండ వెయ్యము అనే కండిషన్ మీదే మేము పర్మిషన్ ఇచ్చాము రావటానికి. మరి వాళ్ళ పర్మిషన్ ఇవ్వటం ఏంటో నాకు అర్థం కాదు. రామాలయం ఎప్పటి నుంచో ఉంది, లోపల రాముడి విగ్రహాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరాముల వారికి దండ వేయటానికి మరి అన్యమతస్థులు పర్మిషన్ ఇస్తే కానీ వేయలేని దుస్థితిలో ఉన్నామా అని ఒక క్షణం నేను బాధపడి నేను రాముల వారికి దండ వేయటం జరిగింది. వాళ్ళు కూడా ప్రారంభించారు. నేను బయటికి కారు ఎక్కేటప్పుడే కారు మీద కూడా కొంత దాడి జరిగింది. గీతలు పెట్టారు, దడ అద్దాలు కొట్టారు. కానీ గట్టి అద్దాల మూలన బుల్లెట్ ప్రూఫ్ కాకపోయినప్పటికీ కొంచెం డిఫరెంట్ అద్దాల వలన అద్దం పగలలేదు. బయలుదేరిన మరుక్షణం పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నర్సరావుపేట సబ్ డివిజన్ చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలూరు గ్రామంలో నర్సరావుపేట సబ్ డివిజన్ ఇన్ఛార్జి డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ చర్య